ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ ఎక్కడా? ఎందుకో? లక్కీకి దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది తనకి? ఒరే జున్ను, తను నీకు స్కూల్ మేట్, క్లాస్మేట్, జస్ట్ ఫ్రెండ్, అంతే కదా? ఈ మాత్రం దానికి సొంత అక్కకేదో అయిపోయినట్టు అంత కంగారు పడిపోతున్నావు? కంగారు పడ్డానికి బాధపడ్డానికి సొంత వాళ్లే అయ్యుండాలా అండి? మనకి నచ్చిన వాళ్ళైనా కూడా అలాగే బాధ అనిపిస్తుంది. అబ్బో, చిన్నప్పుడే భారీ భారీ సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావుగా. ఎవరి ట్రైనింగ్? మీ అమ్మ ట్రైనింగా? నేనైతే సొంత వాళ్ళకి ఏమైనా అంత ఓవర్ యాక్షన్ చేయను. వీడు సంబంధం లేని వాళ్ళ కోసం ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎందుకు? ఇందాక మీ అబ్బాయిని కారు గుద్దేసి కింద పడిపోయారు కదా. ఇప్పుడు ఆయనకి ఏమైందో అని మీకు భయమైదా? బాధ అనిపించదా? ఏం మాట్లాడుతున్నావురా? వివేక్ ఏమైంది? కారు గుద్దిందా? ఎక్కడా? ఎప్పుడు? వివేక్ ఆగండి ఆగండి, మీ అబ్బాయికి ఏమీ కాలేదు. నేనే అబద్ధం చెప్పాను. అబద్ధం ఎందుకు చెప్పావురా? ఒక్కసారిగా గుండె జారిపోయినంత పని అయిపోయింది తెలుసా? లక్కీకి దెబ్బ తగిలిందని తెలిసినప్పటి నుంచి నేను కూడా ఇలాగే బాధపడుతున్నాను. బాధ అంటే ఏంటో మీరు మర్చిపోయినట్టున్నారు. అందుకే ఒకసారి గుర్తు చేద్దామని అబద్ధం చెప్పాను. ఇంకొకసారి ఎదుటి వాళ్ళ బాధని ఎక్కిరించకండి. ఏమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నావండి. లక్కీని చూడ్డానికి వచ్చారా? అవునమ్మా. లోపలుంది, రండి. మిత్ర, లక్కీ ఆ గదిలో ఉంది. ఆంటీ, ఈ జున్ను గాన్ని అనవసరంగా కెలికినట్టున్నాం కదా. చే, అగ్గిపుల్ల వెలిగించి భయపెట్టాలని మనం అనుకున్నాం. వాడే అణుబాంబులా పేలి మనల్ని భయపెట్టాడు. అవును మనీషా, వీడితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.